హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్ కాలాక్స్కి. ఇవాళ మనం ఏంటంటే అబద్ధం నిజం సత్యమేవ జయత్ అన్నారు కదా పెద్దలు. ఆ సత్యమేవ జయత్ వల్ల లాభాలు జరుగుతాయా నష్టాలు జరుగుతాయా? అబద్ధాలు చెప్తే నష్టం జరుగుతుంది అన్నారు. అయితే ఇది కలియుగం, రెండూ చెయ్యాలి, రెండూ ఉండాలి, రెండూ అవసరార్థం మాట్లాడాలి. కానీ సత్యం చెప్పడం వల్ల ఒక కుర్రాడు ఒక గజదొంగని ఎలా మార్చాడు, ఎంత చక్కగా మార్చాడో తెలుస్తుంది. అయితే మనం కూడా అన్ని సమయాల్లోని అంత సత్యహరిచంద్రులా మనం ఉండలేము. ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పదు, చెప్తాం. కానీ మ్యాక్సిమం చెప్పకుండా ఉండి ఎంత బాగుపడతామో ఈ కథ వింటే మటుకు మనందరికీ అర్థమవుతుందండి. పిల్లలకి చెప్పండి. ముఖ్యంగా పిల్లలు ప్రతి స్కూల్లో చేసిన ప్రతి పనిని మనకు వచ్చి అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చదువుకున్న దగ్గర వాళ్ళు స్కూల్లో వేసిందని చదువు చిన్నప్పటి నుంచి కూడా ఏవో చేస్తారు. ఏమి ట్రైలో చేస్తుంటే ఏదో అబద్ధాలు చెప్తారు. అంటే మీ టైంలో చెప్పలేదా? మా టైంలో అంత అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదండి. భయం ఎక్కువ ఉండేది తల్లిదండ్రుల దగ్గర. అమ్మ నాన్న ఎప్పుడైనా అప్పుడు నిజం తెలిసిపోతే తిడతారు కదా, కొడతారు కదా అనే భయం ఎక్కువ ఉండేదండి. అదే మాకు ఇప్పటికి కూడా నేను అనుకుంటాను అలవాటైంది. అంటే అబద్ధాలు చెప్పరా మీరు ఎవరన్నా ప్రశ్న వేయచ్చు కామెంట్లో, చెప్తాం. ఎప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తాం. ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్పుకుంటూ పోతే జీవితంలో మనం అబద్ధాలు చెప్పామనుకోండి, పక్క వాళ్ళకి తెలిసిందనుకోండి, అవతల వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళైనా మన మీద నమ్మకం వాళ్ళకు ఉండదు. అవునా కదా? మన మీద ఇంక వీడెప్పుడూ అబద్ధాలే, వీడెప్పుడు గొప్పలు చెప్తాడు, ఉట్టిదే అక్కడ ఏమీ లేదు, అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అనే మాట వరకు వచ్చేస్తుంది. ఆ పేరు తెచ్చుకోవడం చాలా చండాలంగా ఉంటుంది, బాగుండదు అసలు. అత్యవసరం అయిందనుకోండి తప్పదు, చెప్తాం. చెప్పని నేను అనట్లేదు, కానీ చెప్పకపోవడం వల్ల ఎంత లాభం జరిగిందో ఈ కథ విన్న తర్వాత నిజంగానే మనకు ఎలాగో పెద్దవాళ్ళం అయిపోయాం, పెద్దవాళ్ళకి కాదు పిల్లలకి చెప్పండి. మీరు పెద్దవాళ్ళందరూ కూడా ఈ కథలు వింటే ఎంత వాళ్ళలో మార్పు రావచ్చు నాకు తెలిసి. అంటే నేను ముందు నుంచి చెప్తుంది ఇదే, చెప్పిందే చెప్పారని మళ్ళీ మీరు కామెంట్లో పెట్టకండి. అవసరానికి చెప్తాం అబద్ధం, అస్తమానం ప్రతి అడుక్కి అబద్ధం చెప్పకూడదు. ఇదండి ఈ కథ, ఇవాళ సారాంశం. అయితే ఇందులో చిన్న కథ చెప్తాను, వినండి. విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. పదండి అయితే కథలోకి. అనగానగా ఒక రామాపురం ఉందండి. ఆ రామాపురంలోని ఒక భార్య భర్త, వాళ్ళకి ఒక చిన్న అబ్బాయి పుడతాడు. అబ్బాయి ఒక్కడే పుడతాడు, లేక పుడతాడు. వాడిని ఎంతో అపరూపంగా పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు. అయితే అపరూపంగా పెంచుకుంటూ ఉంటారు, వాడికి ఏ చెడ్డ అలవాట్లు రాగలేదు, బాగానే పెరుగుతూ ఉంటాడు. అయితే తల్లి మటుకు చాలా బుద్ధిమంతురాలు అనమాట. ఎంతో ఎప్పుడు కొడుకును కూర్చోబెట్టుకొని, అంటే పనులు చేసేది, చదువుకునేవాడు, అన్నీ చేస్తాడు. కూర్చొని మంచి మాటలు చెప్పడం, నీతి వాక్యాలు చెప్పడం, నీతి పద్యాలు చెప్పడం, చదువు గురించి మాట్లాడడం, అబద్ధాలు చెప్పకుండా ఉంటే ఏమిటవుతుందో ఇలాంటివన్నీ చెప్తూ ఉండేది. అబ్బాయి సరే బాగానే ఉన్నాడు, చక్కగా తల్లి మాట జవదాటేవాడు కాదు. ఆడుకుందికి మళ్ళీ తొంటరిగా వెళ్ళేవాడు, అన్నీ చేసేవాడు. కానీ తల్లిదండ్రుల మాట మటుకు బుర్రలోకి ఎక్కించుకునేవాడు ఎప్పుడు. ముఖ్యంగా తల్లి ఆది గురువు కదండి, తల్లి చెప్పిందంతా చెవిలో వేసుకున్నాడు. అంత చక్కగా విన్నాడు, పెరిగాడు, పెద్దవాడు. ఈ అబ్బాయి 10th దాకా వచ్చాడు ఆ స్కూల్లో. ఆ స్కూల్లో 10th తర్వాత ఆ ఊర్లోని ఇంకా చదువు లేదు, పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాలి. పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాలంటే ఇప్పుడులాగా మనకి ఇలాగా సైకిళ్ళు, స్కూటర్లు, బైకులు లేదా బస్సులు ఏమీ ఉండేవి కావు. అదో పల్లెటూరు, ఇంకొంచెం పెద్ద ఊరికి వెళ్ళి చదువుకోవాలి. వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళాలి. అది ఎలాగా అడవులు, తోటలు వీటిలోంచి నడుచుకొని, అంటే కొంచెం చిన్నవైన అడవుల్లాగా తోటల్లా కూడా వాటిలోంచి నడుచుకుంటూ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. బాగా చదువుకుంటున్నాడు, మంచి బుద్ధిమంతుడు అని పేరు తెచ్చుకున్నాడు, చక్కగా ఉన్నాడు. ఇలా వెళ్ళొస్తుంటేను అయితే ఆ అడవిలోనే ఏంటంటే దొంగలు ఉండేవారు, గజ దొంగలు వాళ్ళు ఉండేవారు బాగాను. ఈ దారిని పోయే వాళ్ళందరినీ దోచేసుకునేవారు. ఇప్పుడు చూడండి, అప్పుడు అడవుల్లో దోచుకున్నారు, ఇప్పుడు ట్రైన్లలో ఎక్కేసి దోచేసుకుంటున్నారు కదా. కత్తులు కటార్లు చూపించేసి ఇస్తారా ఇవ్వరా అని తీసుకుంటున్నారు కదా. అలాగే అప్పుడు అడవుల్లోని చెట్ల మీద వాటి మీద గుబురుగా ఉంటాయి కదా అడవులు, వాటిలో గుబురులో దాక్కొని అటు పోయే వాళ్ళందరితో దారిని పోయే వాళ్ళందరితో బెదిరించి తీసుకునేవారు. ఓ రోజు 10 మంది దొంగలు, పెద్ద గజ దొంగ, అతనికి 10 మంది శిష్యులు ఉన్నారు. అందరూ కలిసి ఆ ఊళ్ళో ఆ దోవలో వెళుతున్న వాళ్ళందరినీ ఆపేశారు. ఇటు నుంచి వస్తున్న వాళ్ళందరినీ ఆపేసి అందరినీ అడిగారు, మీ అందరి దగ్గర మర్యాదగా ఎంత డబ్బు ఉందో అంత డబ్బు తీసి అక్కడ పెట్టేయండి. మిమ్మల్ని మేమేమీ చెయ్యం, మాకు డబ్బు కావాలి, మీ ప్రాణాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, నిజాయితీగా తీసి డబ్బులందరూ అక్కడ పెట్టేయండి. పెట్టిస్తే
మీరందరూ వెళ్ళిపోండి, మాకేం అభ్యంతరం లేదు. పెట్టకుండా మీరు అబద్ధాలు చెప్పి జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతే మిమ్మల్ని షూట్ చేసిస్తా ఉన్నాను, చంపేస్తాను చూసుకోండి అన్నారు. అంటే అందరు ఎవ్వరూ మాట్లాడలేదు అని చెప్తుంటే, అంటే వాళ్ళు తెగించారు. ఏం చేస్తాడు ఏం చేస్తాడు చూద్దాం అనుకుని, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ పల్లెటూరు నుంచి పట్నం వెళ్ళి, అక్కడ కొంచెం పట్నం లాంటి ఊరు వెళ్ళి అన్నీ కొనుక్కొని ఇక్కడికి ఊరికి రావాలి. అందరూ డబ్బులు పట్టుకొని వెళ్తారు, వ్యాపారస్తులు వెళ్తారు. ఈ చిన్న ఊర్లో చిన్న దుకాణాలు అంటే అక్కడి నుంచి సరుకులు తెచ్చుకుని డబ్బులు పట్టుకెళ్తారు. ఇలా వ్యాపారం అందరూ వెళ్తూ ఉంటారు కదా. స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటారు కదా. ఇలా అందరినీ ఆపేసాడు, పిల్లల్ని ఆపేసాడు, పెద్దల్ని ఆపేసాడు. అందరూ ఎవ్వరూ మాట్లాడలేదు. డబ్బులు లేవా, మీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. కొంతమంది మటుకు తీసి కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, అయిపోయింది. అయితే కొంతమంది మటుకు లేవు, మౌనంగా ఉండిపోయారు. ఎవరి దగ్గర డబ్బులు అయితే వెళ్ళిపోవడం వెంటనే, నేను మరి ఎందుకు ఇక్కడ నిలబడ్డారని కసిరాడు. దొంగ కూడా కొంచెం నిజాయితీ నీతి జాలి ఉన్నవాడిలాగా ఉన్నాడు. అంటే సరే అని చెప్పిస్తారు. మిగిలిన అందరూ పరిగెట్టి పారిపోతారు. ఈ స్కూల్లో ఈ అబ్బాయి ఉన్నాడు చూసారా, ఆ తల్లి రాము అన్న అబ్బాయి, వాళ్ళ అమ్మ ముందు నుంచి నీతులు చెప్తుంది. అబ్బాయి పేరు రాము. ఆ రాము అన్నవాడు ఏం చేశాడు, నిలబడిపోయాడు. వీడు అడుగుతాడు, ఖచ్చితంగా నువ్వెందుకు నిలబడ్డావు, నీ దగ్గర ఏముంది అంటాడు. తన దగ్గర డబ్బు తీసి ఇచ్చేస్తాడు. అదే నువ్వేంటి డబ్బులు ఇచ్చేసావు, అందరూ పారిపోయారు కదా అంటాడు. అంటే చెప్తాడు, మా అమ్మ చెప్పింది సత్యమేవ జయతని, ఎప్పుడు అబద్ధాలు చెప్పొద్దంది. ప్రాణం మీదకి వచ్చినా అబద్ధం చెప్పకు, నువ్వు గెలుస్తావు, జీవితంలో ముందుకు వెళ్తావు. నువ్వు కనుక అబద్ధం చెప్పావనుకో జీవితంలో ముందుకు వెళ్ళలేవు, తప్పదు అంటేను. ఇప్పుడు నాకు ప్రాణం, మీరు డబ్బులు ఇచ్చారనుకో నా ప్రాణం తీరు కదా, డబ్బులు పోతే పోయాయి, నేను నిజం చెప్పేసాను మీకు, ఇగో నా డబ్బులు తీసుకోండి అని చెప్పేసి అబ్బాయి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంటే, అప్పుడు రాజు అది గదితంగా పిలుస్తాడు. నీ పేరేంటంటాడు. రాము ఇలా రా అంటాడు. ఏంటంటే, నాకు చాలా జ్ఞానోదయం అయిందానా, నువ్వు ఎంత మంచి పని చేసావు, మాకు ఇన్నాళ్ళు నేను ఎంతమందిని పీడించి డబ్బులు లాక్కొని ఎన్ని దొంగతనాలు చేసి ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంతమందికి నరకం చూపించాను. ఈరోజు నీ వల్ల మా అందరికీ జ్ఞానోదయం అయింది, చాలా తప్పు చేస్తున్నామని. చిన్నపిల్లడిపైన సత్యమేవ జయతన్నావు, మీ అమ్మ ఎంత దేవత ఆవిడ, ఎంత చక్కగా చెప్పింది నీకు నేను. ఎంత నువ్వు కూడా చెప్పడం కాదు, నువ్వు పాటించావు. మాకు మా పెద్దవాళ్ళు చిన్నప్పుడు చెప్పారు నేను, కానీ మేము గది దొంగలుగా మారిపోయాము. ఇంకా కష్టపడి పని చేసుకోవచ్చు కదా మేము కూడాను. నిజాయితీగా ఉంటే రూపాయి దగ్గర, ఇప్పుడు 100 రూపాయలు వచ్చేది, అప్పుడు రూపాయి వచ్చినా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. ఎప్పుడు దొంగ బతుకు అంటే చూసారా, అది మాది అయిపోయింది మా బతుకు. ఎప్పుడు ఎవరు కళ్ళబడితే ఎవడు కొట్టిస్తాడో ఎవడు చేసిస్తాడో అని భయంతో బితుకుమంటూ దొంగతనాలు చేస్తూ స్వతంత్రంగా బతకలేకపోయాము. అసలు ఎప్పుడు కూడాను ఎంత హీన స్థితిలో బతికామంటే, ఎక్కడ ఎవరు వచ్చి పొడిచిస్తారో చంపిస్తారో, లేకపోతే ఏ దేశంలో ఏ రాజు వచ్చి మమ్మల్ని పట్టుకెళ్ళిపోతాడా, ఏ ఊరి శిక్ష వేస్తాడా, ఇలా రకరకాల భయాలతో తప్ప ఏ రోజు నువ్వు ఇంత చిన్న పిల్లడివి ఎంత నిశ్చింతంగా, ఎంత హాయిగా, ఎంత హ్యాపీగా ఉన్నావు. మేము ఉండలేకపోయినాయినా, తప్పు అయింది, మమ్మల్ని క్షమించిన. అబ్బాయిని క్షమాపణ అడిగి అబ్బాయి డబ్బు అబ్బాయికి ఇచ్చి, ఆ రోజు నుంచి ఈ అందరూ కూడా దొంగతనం మానేసి చక్కగాను వాడు కూడా కష్టపడి పనిచేసి కూలీ నాలి పని చేసుకొని బతుకుదామనుకొని వాడు కూడా కూలీ నాలి పని చేసుకొని చక్కగా బతుకుతున్నారు. అప్పటి నుంచి ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి మామూలుగా మనుషులు నడుస్తున్నారు, ధైర్యంగా పెడుతున్నారు, వస్తున్నారు. ఇంతమంది పెద్దవాళ్ళు చేయలేని పని ఒక్క పిల్లవాడు చేశాడు. ఎలా చేశాడు, అమ్మ చెప్పారు మాటలు విన్నాడు కాబట్టి, అమ్మ మాటలను అనుసరించాడు కాబట్టి చక్కగా చేశాడు. చూసారా, అబద్ధం చెప్పద్దు అని ఎవరూ అనలేదు. ప్రాణం ఇంకా తప్పదు, ప్రాణం పోతుంది. ఇప్పుడు అబ్బాయి ప్రాణం డబ్బులు ఇచ్చిస్తే ప్రాణం పోదు కదా, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి అన్న ఉద్దేశంలో ఉన్న డబ్బులే అవుతాను దగ్గర 10 పరకో 5 రూపాయలు ఎంతో ఉన్నాయి, ఇచ్చేసాడు. అబ్బాయి ప్రాణం దక్కించుకున్నాడు, దొంగని మార్చాడు. దీనివల్ల అండి ఒక సత్యమేవ జయతే కదండి. ఏదైనా మంచి మాటలు ఇతరులకి మనం చెప్పేటప్పుడు అవతల వాళ్ళ మార్పు వచ్చేటట్టు చెప్పాలి తప్ప, ఏదో చెప్పేసామో ఏదో అయిపోయిందాం కాదండి. అవతల వాళ్ళ మార్పు రావాలి. ఆ మార్పు వల్ల ఒకళ్ళదో సినిమా ఉంది కదా, దానిలాగా అనమాట. ఒకళ్ళు మారే అనుకోండి, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు, ఇంకోళ్ళని చూసి చెప్పకపోయినా చూసి మార్పు వస్తుంది. అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, లేకపోతే ఊరికినే కుళ్ళు చాడీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, ఇలాంటివన్నీ తగ్గుతాయండి. కాబట్టి మనం కూడా ఇక్కడి నుంచి ప్రాణం మీదకి వస్తే అబద్ధాలు చెప్తాం, లేకపోతే చెప్పొద్దు. తిడితే 2 తిడతారు కదా. ఇప్పుడు ఎవరితో ఇంట్లో తల్లిదండ్రులే 2 తిడతారు, తర్వాత 2 కొడతారు, అయిపోయింది.
అదే అబద్ధం చెప్పావనుకోండి, నువ్వు ఎప్పుడు బెంగ అడ్డుకు బితుకుమని ఉంటావు. అమ్మకి తెలిసిపోతుందేమో, ఆ నాన్నగారికి తెలిసిపోతే అమ్మో ఆ రోజు ఇంకా కొట్టిస్తారు, బెల్ట్తో కొట్టిస్తారేమో, ఇంకా కర్రతో కొడతారేమో, ఇప్పుడైతే 2 దెబ్బలతో అయిపోతుంది కదా అని ఆలోచించుకోవాలి తప్ప, మీరు చెప్తే ఈ ఆలోచనలే ఉంటాయి, ఈ టెన్షన్లే ఉంటాయి. అప్పుడేంటి తప్పు మీ తప్పు, ఆ తప్పు కప్పిపుచ్చుకుందికి అప్పుడు చెయ్యలేదని కప్పిపుచ్చుకుందికి నాన్న అమ్మకి నిజం తెలిసిందనుకోండి, నిలదీశారనుకోండి, అప్పుడు కప్పిపుచ్చుకుంది మరో అబద్ధం, అది కప్పిపుచ్చుకుంది మరో అబద్ధం. ఇంకా లైఫ్ లాంగ్ అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. జీవితంలో సెక్యూరిటీ ఉండదు, మనశ్శాంతి అన్నదే ఉండదు. మనశ్శాంతి కావాలంటే పిల్లలైనా పెద్దవాళ్ళమైనా మ్యాక్సిమం అందరి దగ్గర, అంటే అలాగని మరీ కాళ్ళబేరం కాదు, ఉన్న తప్పులు ఒప్పుకోవాలి మనం. ఇదండి ఇవాళ నేను చెప్పాలనుకోండి మా కథ. ఎలా ఉంది? సత్యమేవ జయత్. అలాగే మన అందరికీ పనికొచ్చే కథ అని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారు? కామెంట్లో పెట్టండి. అవునంటారా కాదంటారా? థ్యాంక్ యూ. స్కిప్ చేయకుండా చూసి, అందరూ స్కిప్ చేయకుండా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ముఖ్యం కదా బేబక్ కలాక్స్ కూడాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.